దేవుడు కొంతమంది అత్యంత సామాన్యమైన వ్యక్తులను ఎన్నిక చేసుకొని ఏర్పాటు చేసుకొని ఆయన కొరకు అసాధారణమైన కార్యాలు చేయడానికి మనలాంటి వారే. కానీ దేవుడు అంత కృపను వారికి ఎందుకు ఇచ్చాడంటే మనలాంటి వారే అయినప్పటికీ వారు దేవునితో కలిగి ఉన్న కనెక్షన్, వారు దేవునిపై ఉంచిన విశ్వాసం, వారు దేవుని సన్నిధిలో కనుపరిచిన ఆసక్తి, వారు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన వారి జీవితంలో అసాధారణమైన కార్యాలు జరగడానికి దోహదపడింది. ఇక్కడ మనం చదువుకున్నాము, ఏలియా మన వంటి స్వభావము కల మనుషుడే. ఎలైజా ఇస్ జస్ట్ లైక్ అస్, మనలాంటి వాడేనంట. అయితే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా దేవుడు చేసిన కార్యం ఏంటంటే 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. దేవుడు సృష్టి క్రమాన్ని, ప్రకృతి క్రమాన్ని, ద లాస్ ఆఫ్ నేచర్ని దేవుడు తన భక్తుడు చేసిన ప్రార్థనను బట్టి ఆపేశాడు. వర్షం ఒకరోజు ఆగడం అంటే ఓకే, అది ఒక ఆర్డినరీ అద్భుతం అని చెప్పుకోవచ్చు. కానీ 3.5 సంవత్సరాలు వర్షం పడకపోవడం అంటే ఇట్ ఈస్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ కదండి. ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు ఏలియా ప్రార్థన విన్నాడు. ఏలియా కూడా మనలాంటి వాడేనంట. మనందరికీ స్ఫూర్తినివ్వడానికి, మనందరికీ ధైర్యం రావడానికి దేవుడు ఈ మాటలు తన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం కానీ మనకే నమ్మకం ఉండదు ప్రార్థనకి జవాబు వస్తుందని. ప్రార్థన చేస్తున్నాను కానండి, ఐ డోంట్ బిలీవ్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్, అంత జరుగుతుందని అనుకోవడం లేదు. కానీ ఒక రాయి వేస్తున్నాను. మనం కొన్నిసార్లు ఎలా చేస్తామంటే ప్రయత్నం, ఒక రాయి వేస్తాను, గన్ షాట్గా ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవుతాను, ఖచ్చితంగా ప్రార్థనకు నెరవేర్పు వస్తుంది అన్నట్లుగా కాకుండా అవిశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంటాము. ఆసక్తితో కాకుండా అనాసక్తితో అలవాటుగా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏ ప్రార్థన మన జీవితంలో అద్భుతాలు జరగడానికి దోహదపడుతుందంటే ఆసక్తితో మనము ప్రార్థన చేసినప్పుడు.